నిన్న పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీలైనటువంటి అభిషేక్ బెనర్జీ అంటే మమతా మేనల్లుడు. అలాగే ఇంకొక వ్యక్తి కళ్యాణ్ బెనర్జీ. వీళ్ళిద్దరి మీద చాలామంది కార్యకర్తలు లేకపోతే ప్రజలు దాడులు చేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు గత 15 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన అరాచకాలు, ముఖ్యంగా గత 5 సంవత్సరాల క్రితం చేసినటువంటి అరాచకాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు కొంతమంది కార్యకర్తలు కూడా వాళ్ళ మీద దాడులు చేశారు. ఎందుకంటే అరెస్ట్ చేసినటువంటి నేతల్ని వదిలిపెట్టమని చెప్పి ఏవేవో మాట్లాడితే ఆ కోపాన్ని వాళ్ళు తట్టుకోలేక వీళ్ళు చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని 2 వాయించేశారు. అయితే దీని గురించి మమతా బేగం మాట్లాడుతూ ఎవరిని కూడా కర్మ వదలదు, కర్మ అనేది రిటర్న్ ఉంటుంది, గిఫ్ట్గా వస్తుంది అని చెప్తున్నారు. వీళ్ళకి ఆ మాట్లాడే హక్కు ఉంటుందా? వాస్తవంగా చెప్పాలంటే ఆ హక్కు వీళ్ళకు ఉందా? వాస్తవం ఏంటి? ఇప్పుడు వీళ్ళు తింటున్నటువంటి దెబ్బలు కర్మ, వీళ్ళు రిటర్న్ గిఫ్ట్గా తీసుకుంటున్నారు. కానీ వాస్తవంగా అది గిఫ్ట్ కాదు. నిజంగా వీళ్ళకి గిఫ్ట్లు రావాలంటే కర్మ అనేది ఈ బీజేపీ కార్యకర్తల వల్ల కాదు, బీజేపీ వల్ల కూడా కాదు. అది భగవంతుడే వీళ్ళకి ఇవ్వాలి అంత పెద్ద శిక్షలు. వీళ్ళేమిస్తారు? ఇది నేను చంపారా? ఏం చేశారు? నేను కాళ్ళు ఇరిచేశారా? చేయి విరిచేశారు. మామూలు కొట్టారు, ఆ కోపాన్ని తట్టుకోలేక ఏదో కొట్టారంతే. దాని మీద ఈవిడ ఏం మాట్లాడుతుంది? బీజేపీ చాలా ఆసుపత్రులు బెదిరిస్తుంది, వాళ్ళకేమీ కాలేదని వెంటనే డిశ్చార్జ్ చేయించేశారు. వాస్తవానికి చాలా పెద్ద గాయాలయ్యాయి, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్తుంది. ఆసుపత్రులన్నింటినీ భయపెట్టేశారని. మరి నిన్న ఈవిడ ఆసుపత్రుల వాళ్ళకి ఏం చెప్పింది? మీరు గనక నా మేనల్లుడు గనక డిశ్చార్జ్ చేస్తే మీ హాస్పిటల్ ఉండదు, నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం పడిపోగానే మేము వస్తాం, అప్పుడు ఉంటుంది మీకు అన్న విధంగా మాట్లాడుతుంది. మరి ఇదేంటిది? బెదిరింపులు కాదా? గత 15 సంవత్సరాలుగా ఈవిడ చేసినటువంటి అరాచకాల కంటే ఇంకా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా? ఒక మహిళా ముఖ్యమంత్రి కానీ, ఒక పురుష ముఖ్యమంత్రి కానీ. మహిళలకి ఈవిడ దీంట్లో జరిగిన ఘోరాలు ఎక్కడా జరగవు. ఒక ట్రైనీ డాక్టర్ అయితేమి, ఒక లా విద్యార్థి అయితేమి, ఒక సామాన్యమైనటువంటి ప్రజలైతేనేమి, ఇంత దారుణాల ఒకటా రెండా? పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా 2011లో గెలిచిన తర్వాత ఒక రకం, 2016లో గెలిచిన తర్వాత ఇంకొక రకం, ముఖ్యంగా 2021లో గెలిచిన తర్వాత ఈవిడ పరిపాలించిన పరిపాలనకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, అరాచక పరిపాలనకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అన్ని దారుణాలు దాష్టికాలు చేసింది. రోహింగ్యాలు నింపేసింది వేరే విషయం, అది కాదు. అరాచకాలు, రోహింగ్యా రాక్షసులతో ఈవిడ చేయించినటువంటి అరాచకాలు, స్థానికంగా ఉన్నటువంటి టీఎంసీ నేతలు రౌడీలుగా మారిపోయినటువంటి పరిణామాలు చూస్తే అసలు ఎలాంటి నాగరికత సమాజంలో మనం ఉన్నామో అనిపించేది. బహుశా జలియన్ వాలా బాగ్లో బ్రిటిష్ వాడు చేసినటువంటి దురాచారం ఏదైతే ఉందో, దురాచారం, అలాగే వాళ్ళని ఆ రోజు చేసినటువంటి 1000 మందిని ఒక నూతిలో పెట్టి కాల్చేయడం, చంపేయడం, అంటే ఒక ప్రాంతంలో బంధించి చంపడం, వాళ్ళందరూ రక్షించడం కోసమని నూతిలో దూకేసి అక్కడ చనిపోయారు. అది ఇప్పటికీ కూడా 1000 మంది చనిపోతే 300 మంది అని చెప్పారు. ఇప్పటికీ చరిత్రలో 300 మంది అని ఉంది. కానీ అసలైనటువంటి చరిత్రకారులు చెప్పేదేంటి? 1000 మందికి పైగానే చనిపోయారని. అలాంటి దాష్టికాలు సంవత్సరానికి కనీసం 3-4 ఉంటాయి పశ్చిమ బెంగాల్ గత 15 సంవత్సరాల కాలంలో. ఈవిడ మళ్ళీ చెప్తుంది మనకి కర్మ రిటర్న్ గిఫ్ట్ అనేది నీకు రావాలి, ఇంకా రాలేదు, వస్తుంది, వెయిట్ చేయి.